వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. నారా లోకేష్ గారు చాలా హుటాహుటిన ఢిల్లీ వెళ్ళారు. ఆకస్మిక పర్యటనలాగా కారణాలు రకరకాలుగా చెప్తున్నారు. ఆయన ఏదో కేంద్ర మంత్రులను కలవాలి అని, ఈ విద్యాశాఖ గురించి ఏదో అడగాలి అని, తర్వాత ఏదో నిధుల గురించి వీటి గురించి అంటున్నారు. కానీ ఇప్పుడు పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ జరుగుతున్నాయి కాబట్టి అంత ఈజీగా కేంద్ర మంత్రుల్ని కానీ వాళ్ళని కలవడానికి అవకాశం ఉండదు అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. కాకపోతే ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ఏంటి అని అంటే, ఈయన ఇంత హుటాహుటిన ఢిల్లీ వెళ్ళడానికి కారణం తాజాగా వైసీపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోనే ఒక ధర్నా చేశారు. ప్లకార్డులు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడ్డాయి, తక్షణమే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలి అని చెప్పి చాలా గట్టిగా నినాదాలు చేస్తూ వాళ్ళు ఇది చేయటం, ప్రొటెస్ట్ చేయటం, అలాగే దానికి చాలామంది కేంద్ర మంత్రులు, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు వాటి నుంచి కూడా మద్దతు వచ్చింది అనేటువంటి ఒక వార్త కూడా వినపడుతుంది. వాళ్ళందరూ సానుకూలంగా స్పందించారు అనేటువంటి We want justice. 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 The ruling party in Andhra Pradesh is brutally attacking all rivals, including my YSR party, workers, leaders. They are burning the houses, they are burning the cars, they are burning the so many the places. And what I want is, even they maintain a separate constitution, Red Book Rajyanga. That's why we want justice. We want the Honorable Prime Minister, the Honorable Home Minister to intervene and control the land order. You know what is happening? The police are also becoming spectators. They are not controlling the land order. They are helping the ruling party and see that all the people will be in almost turmoil and they are looting the houses. ఈ కారణాలన్నిటి ఈ నేపథ్యంలో, ఈ పరిణామాల నేపథ్యంలో లోకేష్ గారు వెంటనే ఢిల్లీ వెళ్ళి అక్కడ కేంద్ర పెద్దలతోటి కొంచెం వీటి గురించి వివరించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అనేటువంటి చర్చ ఒకటి జరుగుతుంది. కారణం ఏంటంటే, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. మనం చూసాము తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం ఎంత దూరం వెళ్ళింది అని అంటే, దీంట్లో చాలా గట్టిగా ప్రతిపక్షాలు ఇది చేయటం కానీ, అలాగే ఈ సిబిఐ నియమించినటువంటి స్పెషల్ సిట్ ఛార్జ్షీట్, ఫైనల్ ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత కోర్టులో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు క్షీణించడం, ఒక పక్కన ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులు తమ మీద వేసిన నిందని ఇది చేయడానికని చెప్పేసి, ఆ నిందని పోగొట్టుకోవడానికని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున ఇప్పుడు సిబిఐ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టు దాంట్లో ఫైనల్ ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి విషయాన్ని, దీంట్లో జంతుకు కలవలేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం, స్ట్రాంగ్గా చెప్పడం, దానికి నిందా పరిహార పూజలు అని, హోమాలని ఇవన్నీ చేయటం, వాటిని పెద్ద ఎత్తున వాటి మీద దాడులు చేయడం, వైసీపీ నాయకుల మీద దాడులు చేయడం, అంబటి రాంబాబు గారి ఇష్యూ కానీ ఎంత పెద్ద ఇష్యూ అయిందో మనం చూసాము. ఆయన అరెస్ట్ కానీ, ఆయన ఇంటి మీద దాడి కానీ, జోగి రమేష్ ఇంటి మీద దాడి కానీ, విడదల రజనీ మీద దాడి కానీ, ఇలా రకరకాల చోట అటు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి మీద దాడికి ప్రయత్నించడం కానీ, ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శాంతి భద్రతల మీద కేంద్ర హోంశాఖ కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో ఒక పక్క వైసీపీ ఎంపీలు ఢిల్లీలో పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేయటం, అనేక మందిని కలవడం, వాళ్ళు రాష్ట్రపతిని అలాగే హోంమంత్రిని కలిసి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు వివరించే అవకాశం ఉన్నందువల్ల ఈలోపు ఈయన హుటాహుటిన ఢిల్లీ చేరుకుని కేంద్ర పెద్దల్ని కలిసి వాళ్ళని చల్లబరిచే ప్రయత్నమో, మరి వాళ్ళకి తమ తరఫు వాదన వివరించే ప్రయత్నమో తెలియదు. కానీ ఆ పనిలో
తలమునకలై ఉన్నారు అనేటువంటిది ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. లేదంటే ఇంత హుటాహుటిన లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళడం అనేది బడ్జెట్ సమావేశాలు పక్కన పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న టైంలో సావకాశంగా ఈయనతోటి మాట్లాడేటువంటి అవకాశం అటు కేంద్ర మంత్రులకు కానీ అలాగే బీజేపీ పెద్దలకు కానీ ఉండదు అనేటువంటి విషయం తెలిసిందే. మరి అందుకని ఈ సమయంలో ఖచ్చితంగా ఈయన ఈ విషయాలు ఏవైతే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల విషయం కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మీద వివరణ ఇచ్చుకునే ప్రయత్నం, కేంద్ర పెద్దలకు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం కోసమే ఢిల్లీ వెళ్ళారు అనేటువంటిది ఇప్పుడు వినిపిస్తున్న మాట.